ఛానల్ పాల డబ్బా. అనగనగా ఒక ఊరిలో చిన్న ఇల్లు. ఆ ఇంట్లో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. తను చాలా మంచి మనిషి, ఎప్పుడూ అందరి మేలు కోరేవాడు. తన భార్య సుజాత ఒక పేదింటి అమ్మాయి. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కట్నం తేలేదన్న కారణంతో సుజాత అంటే అత్త సుభద్రకు అస్సలు నచ్చదు. మామ రాఘవయ్య చాలా మంచి వ్యక్తి. సుభద్ర కన్నా చాలా ఓపిక గలవాడు. ఇకపోతే చిన్న కొడుకు కార్తీక్, తన భార్య లత. వాళ్ళిద్దరికీ కొన్ని రోజుల క్రితమే పెళ్ళవుతుంది. లత చాలా స్వార్థపరురాలు. ఎప్పుడూ ఇంట్లో తనదే పైచేయి ఉండాలని అనుకునేది. చిన్న కోడలు కట్నం తెచ్చిందన్న కారణంతో అత్త లతను బాగా చూసుకునేది. కానీ కట్నం తేలేదన్న కోపంతో పెద్ద కోడల్ని మాత్రం ఎప్పుడూ తిడుతూ ఉండేది. ఏమే సుజాత, నీకెన్నిసార్లు చెప్పాలే సాయంత్రం కాగానే తొందరగా టీ పట్టుకురమ్మని? ఎప్పుడు చూడు ఆ టీవీ చూస్తూ కూర్చుంటావు. కట్నం అయితే తేలేదు గాని ఇంట్లో అన్ని పనులు నువ్వే చేయాలి. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే వింటాను, అన్ని పనులు చేస్తాను. చిన్న కొడుకు కార్తీక్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తను ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాడు. లత కూడా తన బీటెక్ కంప్లీట్ చేయడంతో కార్తీక్తో పాటే తను కూడా జాబ్ చేస్తుంది. పెద్దబ్బాయి రాజు ఒక గోల్డ్ షాప్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తాడు. సుజాత వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో సుజాత పెద్దగా చదువుకోలేదు. అప్పటి నుంచి ఇంట్లో వంట పని బాగా నేర్చుకుంటుంది. తను చిన్నప్పుడే ఒక మాస్టర్ చెఫ్ అవ్వాలని అనుకుంటుంది. పెద్ద కోడలు సుజాత వంటలు బాగా చేస్తుందని అత్త సుజాతను వంటగదికే పరిమితం చేస్తుంది. అమ్మా కోడలి పిల్ల, నువ్వు బిర్యానీ బాగా చేస్తావంటగా. నాకు ఈసారి బిర్యానీ చెయ్యమ్మా. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అలాగే అత్తయ్య, మీరు అంతగా ఇష్టం అంటున్నారుగా, నేను తప్పకుండా చేస్తాను. మీరు అలా కూర్చోండి అత్తయ్య, ఒక గంటలో మీకు చేసిస్తాను. అమ్మా చిన్న కోడలా, మనిద్దరం అలా సరదాగా షాపింగ్కి వెళ్ళొద్దాం పదా. సుజాతే ఇంటి పని వంట పని అన్నీ చేస్తుంది. షాపింగ్ చేసి సరదాగా బయట తినొద్దాం పదా. అవునత్తయ్య, అన్ని పనులు అదే చేస్తుందిలే. అయినా దానికి ఉద్యోగమా సద్యోగమా, ఇంట్లోనే పడుంటుందిగా. మనం అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం పదా. ఏంటి సుభద్ర, నువ్వు కట్నం తేలేదన్న విషయంలో చిన్న కోడలను ఒకలాగా పెద్ద కోడలను ఒకలాగా ఎందుకు చూస్తావు? మనకు ఇద్దరు సమానమే. ఎప్పుడూ అలా చూడకూడదు సుభద్ర. ఏమిటండి మీరు ఎప్పుడు చూడు ఏదో ఒకటి సోది చెప్తారు. నాకు తెలియదా ఏంటి? ఎవరిని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. అమ్మా సుజాత, ఎప్పుడు అలా ఇంట్లో ఉండకపోతే ఏదైనా పని చేయొచ్చు కదమ్మా. టైంకి 3 పూట్ల తిండి తింటూ ఇంట్లోనే హాయిగా ఉంటున్నావు. చిన్న కోడలు చూడు జాబ్ చేస్తూ డబ్బులు ఇంట్లో ఇస్తుంది. నువ్వున్నావు ఎందుకు? తిని కూర్చోవడం ఏంటత్తయ్య, అన్ని పనులు నేనే చేస్తున్నానుగా. ప్రొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు చేస్తూనే ఉన్నానత్తయ్య. ఏంటండి, అత్తయ్య ఎప్పుడు నాపైన ఎందుకు కోపం పడుతుంది? నన్ను ఎప్పుడు అన్ని పనులు చేయమంటుంది. నన్ను ఏ రోజు కూడా ఈ ఇంటికి పెద్ద కోడల్లా చూడలేదండి. చిన్న కోడలతో మాత్రం ఎప్పుడు ప్రేమగా ఉంటుంది. నేనే పాపం చేశానండి? మాట్లాడరేంటండి, చెప్పండి. నీకు అమ్మ గురించి తెలిసిందేగా సుజాత. అమ్మ నువ్వు కట్నం తేలేదని నీపై చాలా కోపంగా ఉంది. నువ్వవేవి పట్టించుకోకు. అమ్మతో ఎప్పుడూ ప్రేమగా ఉండు, తనే మారిపోతుంది. చిన్న కోడలు సుజాత పట్ల ఎప్పుడూ చిరాకుగా, చాలా చులకనగా చూసేది. చదువు ఉద్యోగం లేదని సుజాతను ఎప్పుడూ చిన్న చూపు చూసేది. ఏంటక్క, నువ్వు ఎప్పుడూ ఈ గిన్నెలు తోముకుంటూనే ఉంటావా? బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించాలన్న తెలివేమైనా ఉందా? ఏంటి లత, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు? నువ్వు కేవలం ఆఫీస్కి వెళ్తావంతే, కానీ నేను మాత్రం బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఇల్లంతా ఊడ్చి అన్నీ చూసుకోవాలి. నేను ప్రొద్దున్నే మీరు లేవక ముందే నేను లేచి వంట చేసి టీ కాఫీ ఇచ్చి టిఫిన్లు కట్టి మరీ మిమ్మల్ని ఆఫీస్కి పంపేయాలి. ఇవన్నీ చేసినా నాకు ఏ విలువ లేదు. లత, నువ్వెప్పుడు ఎందుకు అలా వదినమ్మతో చిరాగ్గా మాట్లాడతావు? తను నీకంటే వయసులో పెద్దది, తన్ని గౌరవించాలి.
తను పెద్దగా చదువుకోలేదు కావచ్చు, కానీ తనకి ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. నువ్వు ఇక నుంచైనా మారి వదినమ్మతో మర్యాదగా నడుచుకో. చాలే చెప్పొచ్చారు. ఎప్పుడు మీ వదినమ్మని వెనకేసుకొస్తారేంటి? ఒక్క రూపాయి తెచ్చివ్వదు. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటుంది. ఒకరోజు చిన్న కొడుకు చిన్న కోడలు కలిసి వెకేషన్కి వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడు నాన్నా, మేమిద్దరం వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. గోవాలో నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లుంది నాన్న, అక్కడే మేము స్టే చేస్తాం. అక్కడ అన్ని బీచెస్ అన్ని చూసి త్వరగా ఇంటికి వచ్చేస్తాం. అవునత్తయ్య, మేము అలా బయటికి వెళ్ళి కూడా చాలా రోజులే అవుతుంది. మేము అలా వారం రోజులో వచ్చేస్తాం. అలాగే కోడలి పిల్ల, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఎప్పుడైనా అడ్డుపడ్డానా? 4 రోజులు కాదు, వారం అక్కడే ఉండండి. బాగా ఎంజాయ్ చేసి అన్నీ చూసి తిరిగి రండి. జాగ్రత్త నాన్న, అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కోడలు జాగ్రత్త, టైంకి తినండి. మీరు ఎక్కడికి వెళ్ళిన వెంటనే నాకు కాల్ చేయండి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు పెద్ద కోడలు తన పుట్టింటికి వెళ్ళొస్తానని అనుకుంటుంది. నాన్న, నేను సుజాత కలిసి మా అత్తయ్య గారింటికి వెళ్ళొస్తాం. మా అత్తయ్యకు ఒంట్లో బాలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తామమ్మా. అవునత్తయ్య, అమ్మకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అమ్మని హాస్పిటల్లో చూయించి 2 రోజుల్లో వచ్చేసాం అత్తయ్య. అయ్యో అవునా, అయితే తొందరగా వెళ్ళండి. తను ఎలా ఉందో ఏమో. ఏంటి, మీ పుట్టింటికి వెళ్ళొస్తావా? మీ పుట్టింటికి నువ్వు వెళ్తే ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారమ్మా? మీ అమ్మ ఆరోగ్యం మీ నాన్న చూసుకుంటాడులే, కానీ నువ్వు ఇక్కడే ఉండు అంటూ గట్టిగా కసిరిస్తుంది అత్తయ్య. నువ్వేమీ బాధపడకు సుజాత. అమ్మకు ఇంట్లో ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి అత్తయ్యని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు అమ్మ గురించి ఏమీ కంగారు పడకు, నేనంతా చూసుకుంటాను. నిజంగా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తారా అండి? నిజంగా నీలా నన్ను అర్థం చేసుకున్న భర్త దొరకడం నా అదృష్టం అండి. ఎన్ని జన్మలైనా మీరే నాకు భర్తగా రావాలండి. అత్తయ్య విషయంలో బాధపడిన సుజాత ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న ఆశయంతో తనకున్న టాలెంట్తో హోటల్ స్టైల్లో బిర్యానీ చేస్తుంది. ఈ బిర్యానీని అమ్మి తను డబ్బులు సంపాదించాలని అనుకుంటుంది. తనకున్న పాత సైకిల్ పైన క్యారేజ్లో బిర్యానీ పెట్టి ఊరంతా తిరుగుతూ అమ్ముదామనుకుంటుంది. సుజాతకి చిన్నప్పటి నుంచి సైకిల్ బాగా తొక్కడం అలవాటు. ఏవండి, ఈ సైకిల్ చూసారా? ఈ సైకిల్ నా చిన్నప్పటిది. ఇప్పుడు దీనిపైనే బిర్యానీ అమ్మి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. ఇది చాలా మంచి ఆలోచన సుజాత. నువ్వు చేసే బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. నువ్వు గనక ఈ బిర్యానీని అమ్మావంటే అందరూ ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు. బిర్యానీ అమ్మా బిర్యానీ, రుచికరమైన చికెన్ బిర్యానీ కేవలం 50 రూపాయలు మాత్రమే. రెండమ్మా రండి. సుజాత చేతిలో బిర్యానీ పెట్టుకొని సైకిల్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతో ఆకర్షణీయంగా అమ్ముతుంది. బిర్యానీ అమ్మా బిర్యానీ, రుచికరమైన బిర్యానీ తినండి, ఆస్వాదించండి. రెండమ్మా రండి. రుచికరమైన చికెన్ బిర్యానీ, ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బిర్యానీ. గుమగుమలాడుతున్న బిర్యానీ వాసన చూసిన ప్రజలంతా సుజాత దగ్గరికి వస్తారు. ఓ బిర్యానీ అమ్మ, సైకిల్ పైన బిర్యానీ అమ్మడమేంటి కొత్తగా? అయినా వాసన గుమగుమలాడుతుంది. దీన్ని చూస్తుంటే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. అవును, ఒక ప్లేట్ బిర్యానీ ఎంతమ్మా? కేవలం 50 రూపాయలే అన్నయ్య, తీసుకోండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా. డబ్బులు తర్వాత ఇవ్వండిలే, ముందు మీరు కడుపు నిండా తినండి. డబ్బులదేముందండి, ఎప్పుడైనా ఇవ్వండి. కేవలం 50 రూపాయలైనా నాకు కూడా ఒక ప్లేట్ బిర్యానీ ఇవ్వమ్మా. సుజాత, నీకు ఈ విషయం తెలుసా? మన కోడలు బిర్యానీ వ్యాపారం స్టార్ట్ చేసింది. ఈ రోజే మొదటి రోజు. అయినా మన కోడలు వంటకి ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. తన బిర్యానీ అంత అద్భుతంగా ఉంటుంది. దాని బొంద, దానికేం గిరాకీ వస్తుంది? వాసనకి నోరు ఊరిపోతుందమ్మా, త్వరగా ప్లేట్ బిర్యానీ ఇవ్వమ్మా. 2 నిమిషాలు అక్కయ్య, ఇప్పుడే ఇస్తున్నానుండు. వేడి వేడిగా ఉంది. ఇదిగోండి అన్నయ్య గారు, బిర్యానీ తీసుకోండి. ఇదిగోండి అక్కయ్య గారు, మీరు కూడా తీసుకోండి. ఆ రుచికరమైన బిర్యానీ తిన్న ప్రజలంతా ఇలా అంటారు.
ఇంత టేస్టీ బిర్యానీ నా జీవితంలో ఎప్పుడూ తినలేదమ్మా. నిజంగా ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంది. అంటూ ఊరి వాళ్ళంతా సుజాతను ప్రశంసిస్తారు. సుజాత బిర్యానీ అమ్ముతుందని తెలుసుకున్న చిన్న కోడలు అత్త ఎంతో కుళ్ళుతో ఇలా మాట్లాడుకుంటారు. ఆఖరికి చూసావా, నీ పెద్ద కోడలు సైకిల్ మీద బిర్యానీ అమ్మే రేంజ్కు వెళ్ళింది. కొన్ని జీవితాలంతే, ఎప్పుడూ మారవు. అవును చిన్న కోడలా, నువ్వు చెప్పింది నిజమే. వీళ్ళు ఎప్పటికీ మారరు. పెద్ద కోడలు సుజాత ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా తన వంతు ప్రయత్నంగా బిర్యానీ చేస్తూ పోతుంది. అలా రోజు సుజాతకు బాగా గిరాకీ వస్తుంది. తన బిర్యానీకి ఎంతో రుచికరమైన సైకిల్ బిర్యానీగా పేరు వస్తుంది. బిర్యానీ అమ్మా బిర్యానీ, రుచికరమైన చికెన్ బిర్యానీ, కేవలం 50 రూపాయలు మాత్రమే. సుజాత ఆ ఊరే కాకుండా చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతూ బిర్యానీ అమ్ముతుంది. దాంతో ఎన్నో వేల డబ్బులు సంపాదిస్తుంది. సుజాత, మన కోడలి బిర్యానీ బిజినెస్ చాలా బాగా అవుతుందంట. తను చేసిన బిర్యానీ కోసం క్యూలు కట్టి తింటున్నారంట. నేను చెప్పానుగా నా కోడలు చేసిన బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని. నా పెద్ద కోడలు పెద్దగా చదువుకోకపోవచ్చు, కానీ తను చాలా టాలెంటెడ్. తను అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఇదిగోండి అత్తయ్య, మీరు నన్ను ఎప్పుడూ ఏమీ పని చేయలేదన్నారుగా, ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బులు, తీసుకోండి. సుజాత అత్తయ్యకి డబ్బులు తెచ్చిచ్చేసరికి అత్తయ్యకు ఆశ్చర్యంతో నోటి మాట ఆగిపోతుంది. లత, నువ్వు మా వదినమ్మని ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా సొంతగా వ్యాపారం పెట్టి ఎన్నో వేలు సంపాదిస్తుంది చూడు. అవునండి, నేను అక్కతో చాలా తప్పుగా ప్రవర్తించాను. అక్క చాలా టాలెంటెడ్, నేనలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకరోజు తన తప్పు తెలుసుకున్న అత్త సుభద్ర కోడలితో ఇలా అంటుంది. అమ్మా కోడలా, నన్ను క్షమించమ్మా. నువ్వు ఇంట్లో కట్నం తేలేదన్న కోపంతో నిన్ను ఎన్నో అనరాని మాటలు అన్నాను. చాలాసార్లు నేను కించపరిచాను. నీ టాలెంట్ని నేను గుర్తించలేకపోయాను కోడలా, నన్ను క్షమించు. మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటత్తయ్య? మీరు మా అమ్మ లాంటివారు, మీకు నన్ను అనేంత అధికారం ఉందత్తయ్య. మీరంటే నాకు ఎంతో ఇష్టం అత్తయ్య. చూసావా సుభద్ర, నా కోడలు ఎంత మంచిదో. ఏ కల్మషము లేని బంగారం నా కోడలు. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందమ్మా. నిజంగా నీలాంటి కోడలు రావడం మా అదృష్టం. అమ్మా, నా భార్య చాలా మంచిది. తన్ని ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా మనసులో పెట్టుకోలేదు. తనకు చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా. అందుకే తను బిర్యానీ అమ్ముతూ మన అందరికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించింది. తన తప్పు తెలుసుకున్న చిన్న కోడలు మారిపోయి పెద్ద కోడలితో ఇలా అంటుంది. నన్ను క్షమించక్క, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ పట్ల అసహ్యంగా ప్రవర్తించాను. అత్తయ్య కూడా నీపై కోపం వచ్చేలా చెడుగా చెప్పాను. నన్ను క్షమించక్కయ్యా, ఇంకెప్పుడు నీతో ఇలా ప్రవర్తించను. పోనీలే చెల్లెమ్మ, నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఏవండి, నేను మన కోడలతో పాటే బిర్యానీ బిజినెస్లో పాల్గొందాం అనుకుంటున్నాను. నాకు కూడా చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడం అంటే భలే ఇష్టం. నేను కూడా సైకిల్ తొక్కి తనతో పాటే బిర్యానీ అమ్ముతాను. మీరు చూస్తూ ఉండండి, నా కోడలు నేను కలిసి బిజినెస్ని ఎంత డెవలప్ చేస్తామో. చాలా మంచి మాట చెప్పావు సుభద్ర. నువ్వు కూడా వెళ్ళి బిర్యానీ అమ్ము, తనకు కూడా ఒక తోడుగా ఉంటావు. మీరిద్దరూ ఈ వ్యాపారం చేస్తే మనం ఎన్నో డబ్బులు సంపాదించవచ్చు. మన కుటుంబాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయొచ్చు. నువ్వు నిజంగా ఈ మాట అంటావని నేను నా కల్లో కూడా ఊహించుకోలేదు సుభద్ర. అమ్మా కోడలా, నేను కూడా నీతో బిర్యానీ అమ్ముతాను. నాకు కూడా చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. నీతో పాటే సైకిల్ తొక్కుతూ బిర్యానీ అమ్ముతాను. అయ్యో, అంతకన్నా సంతోషం ఏముంటుంది అత్తయ్య? మనిద్దరం కలిసికట్టుగా పనిచేద్దాం. అలా అత్త కోడలిద్దరూ ఒక ఒప్పందంతో కలిసికట్టుగా బిర్యానీ అమ్ముతారు. బిర్యానీ అమ్మా బిర్యానీ, బిర్యానీ అమ్మా బిర్యానీ, వేడి వేడి చికెన్ బిర్యానీ రావాలమ్మా రావాలి, కేవలం 50 రూపాయలు మాత్రమే. అలా అత్త కోడలిద్దరూ కలిసి ఎంతో చక్కగా బిర్యానీ అమ్ముతారు. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.